హాయ్ అండి. హలో అందరికీ. ఈరోజు మనం హోమ్‌మేడ్ ఆమ్లం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. హోమ్‌మేడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేయాలంటే నేనైతే ఫస్ట్ 5 కేజెస్ ఆఫ్ ఆముదాలైతే తీసుకున్నాను. ఇందులో పొడుగు ఆముదాలు, చిట్టి ఆముదాలు ఉంటాయి. చిట్టి ఆముదాలు, పొడుగు ఆముదాల కంటే కొంచెం ఆమ్లం ఎక్కువ వస్తుంది అని అయితే అంటారు. నేనైతే చిట్టి ఆముదాలు 5 కేజెస్ తీసుకున్నాను. వీటిని పొయ్యి మీద ఒక కడాయి పెట్టి, ఆ కడాయిలో మనము దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా దంచుతున్నాం కదా, ఇలా అయితే మనం దంచుకోవడం చేయాలి. ఇలా దంచుకున్న వాటిని మనం మిగిలిన ఏదైతే ఉందో అది బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం దంచుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మనం చెరగాలి అన్నమాట. చెరిగితే అందులో మనకు ఫైన్ పౌడర్ ఏదైతే ఉందో ఆ ఫైన్ పౌడర్ కిందికి వచ్చేసింది. ఈ ప్రాసెస్లో ఏం చేయాలంటే మనం దంచే క్రమంలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల ఇదనేది ఒక ఫామ్‌లో వస్తుంది. ఇప్పుడు మనం ఫైన్ పౌడర్ తీసేస్తాం కదా, ఆ ఫైన్ పౌడర్ తీసేటప్పుడు జిగురు జిగురుగా అనిపిస్తుంది. ఆ జిగురు ఫార్మేషన్ అనేది మనకొస్తుంది. ఆ వాటర్ లేకుండా ఉంటే ఆ జిగురు ఫార్మేషన్ రాదు. ఫైన్ పౌడర్ కూడా మనకి అంతగా టెక్స్చర్ అనేది మనకి కనిపించదు. మనం అనేది ఇలా అయితే చేసుకోవాలి. సో ఇలా ఒకేసారి అయితే కాదు. మనము ఇలా ఫైన్ పౌడర్ని తీసేసి మళ్ళీ ఏదైతే ఉందో ఇంతకుముందు బౌల్లో చూపించినట్టు మళ్ళీ దంచుకోవాలి. మళ్ళీ ఫైన్ పౌడర్ తీయాలి, దంచుకోవాలి. ఇలా 5 టైమ్స్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకొని ఆ పలుకులు అది ఏది రాకుండా మనమైతే చూసుకోవాలి. ఇప్పుడు మనం ఆముదానికి ఎసరు అనేది అయితే పెట్టుకోవాలి. మనం కట్టెల పొయ్యి మీద అయితేనే మనకు ఈ ఆముదం అనేది బాగా వస్తుంది. ఎందుకంటే స్టవ్ మీద మంట ఎక్కువ రాదు కాబట్టి ఈ కట్టెల పొయ్యి మీద బాగా మంట పెట్టుకొని ఎసరు అనేది తీసుకోవాలి. 1 కేజీ ఆముదాలకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే మనం తీసుకోవాలి. ఆ వాటర్ అయితే బాగా మరగాలన్నమాట. మనం ఇప్పుడు ఇందాక ఆముదాలను అయితే దంచుకున్నాం కదా, అదనేది ఇలా జిగురు ఫామ్ అంటే ఒక ముద్దలాగా వస్తుంది. ఎట్లా మనము ఫస్ట్ ఆముదాలని ఇలా బాగా వేయించిన వాటిని ఇలా దంచుకుంటూ ఉంటుంటే మనకి అనేది ఆ పేస్ట్ అనేది అయితే వచ్చేస్తుంది. ఆ పేస్ట్ని మనం ఒక బౌల్లో అయితే తీసుకుందాం. ఇప్పుడు మనం ఆ బౌల్లో ఉన్నదాన్ని ఆ ఎసరులో వేయాలి అన్నమాట. ఒకేసారి కాకుండా ఒక్కొక్క ముద్దలాగా తీసుకొని వేయాలి. ఇది అనేది మనం చిన్న గరిటెతో అయితే తిప్పడానికి రాదండి. ఇలా గట్టి కర్ర తీసుకొని ఇలా జిగురు ఉంటుంది కదా, ఆ జిగురుని బాగా గట్టిగా ఇలా అంటుంటే అదనేది ఒక ఫామ్ లాగా ఏర్పడుతుంది. అంటే ఆ జిగురునెస్ పోయి మనకు కొంచెం సాఫ్ట్గా అయితే ఏర్పడుతుంది. మనం ఇలా అనేది కలుపుతూ ఉండాలి. మనం అలా కలపకపోతే కింద అడుగనేది అంటుతుంది. చూసారా, మంట చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫామ్‌లోకి వచ్చాక అప్పుడు మనం అదైతే తీసేసి మనం పెద్ద గరిటెతో అయితే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండంగా కొంచెంగా ఆముదం అయితే ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది మనకి జరిగిపోయింది. ఇప్పుడు ఆముదం ఉంది కదా, ఆ పైపైన ఆముదం అనేది తీసేయాలి. తీసి ఆ లేయర్ అదేది రాకుండా ఓన్లీ ఆయిల్ వచ్చేలాగా మనమైతే వడపోసుకోవాలి. ఆ డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అనేది తీసేసేయాలి. తీసేసి ఓన్లీ ఆముదాన్ని మాత్రమే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఉంటుంది. దానికి మనం వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ ఆముదం అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆముదం తీసుకున్నాక ఆ ఆముదాన్ని మళ్ళీ మనం నిప్పుల మీద వేడి చేయాలి. ఎలా వేడి చేయాలి? రెడ్నెస్ వచ్చేంత వరకు వేడి చేయాలి. ఆ రెడ్నెస్ వస్తేనే మనకు థిక్ అండ్ జిడ్డుగా ఉంటుంది. లేదు అనుకో అలా ఉండదు. ఇంకా ఆముదం ఇంకా తీస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటుంది. సో ఇలా చూసారా, రెడ్ కలర్ వస్తేనే మనకు ఆముదం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఈ ఆముదాన్ని మనమైతే వడపోసుకోవాలి. ఎలాంటి నలకలు ఏమీ లేకుండా మనం వడపోసుకోవాలి. ఇలా వడపోసుకుంటే మనకనేది మంచిగా ఏది లేకుండా
ఫైన్గా ఉంటుంది. సో ఇలా వడపోసుకున్న దాన్ని మనమైతే పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారినాక మనం బాటిల్లో తీసుకుంటే మనకైతే ఆమ్లం అనేది చక్కగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకే అండి.